హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ గుత్తి వంకాయ కర్రీ. అందరూ ఇష్టపడే ఈ గుత్తి వంకాయ కర్రీని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ముందుగా గుత్తి వంకాయలని కట్ చేయకుండా శుభ్రంగా కడిగి పెట్టుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టి అందులో కొన్ని వేరుశనగ గింజలను వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేయండి. 3 ఎండుమిరపకాయలను కూడా వేయండి. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేయండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ మొత్తాన్ని దోరగా ఫ్రై చేయండి. దోరగా ఫ్రై చేసిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ మిరపకాయల్ని, అలాగే చిన్న దాల్చిన చెక్కని, అలాగే దోరగా ఫ్రై చేసిన ఈ దినుసులన్నింటినీ వేసిన తర్వాత ఇందులో 4-5 చిన్నుల్లిపాయలను కూడా వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, అలాగే కొన్ని కరివేపాకులను కూడా వేసి మిక్సీ పట్టండి. ఇలా ఈ మసాలా పౌడర్ మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో వాటర్ని పోసి కొద్దిగా ఉప్పును కూడా వేయండి. ఉప్పును వేయడం వల్ల ఈ వంకాయలు రంగు మారకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ గుత్తి వంకాయలను అయితే ఇలాగా కట్ చేసుకోండి. కొన్ని వంకాయలు పైన చూడటానికి బాగానే ఉంటాయండి, మధ్యలో పుచ్చులు ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకొని అయితే మీరు కట్ చేసుకొని జాగ్రత్తగా వండుకోండి. ఇలా వంకాయల్ని కట్ చేసి ఇలా ఉప్పు నీటిలో వేయడం వల్ల కలర్ మారకుండా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా మారకుండా ఉంటుందండి. ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసుకొని ఉప్పు నీటిలోనే వేయాలండి. ఇవి కట్ చేసుకున్న తర్వాత మనం వేరొక బౌల్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని అందులో వాటర్ లేకుండా చూసుకోండి. అలా వాటర్ లేకుండా వంకాయ లోపల ఇలా స్పూన్ తోటి మసాలా పౌడర్ని తీసుకొని లోపల నింపండి. ఇలా అన్ని వంకాయల్లోకి స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన మసాలా పౌడర్ని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టండి. బాండీలో సరిపడినంత ఆయిల్ని అయితే తీసుకోండి. ఇప్పుడు స్టఫ్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలను అయితే ఇందులో ఒక్కొక్కటిగా వేయండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి. ఇప్పుడు వంకాయలని వేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపుని, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేయండి. వంకాయల్ని ఆయిల్లో వేసిన వెంటనే సాల్ట్ని, పసుపుని వేయండి. ఇలా వంకాయలన్నింటినీ 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేయండి. వంకాయల్ని స్టఫ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కదండి, లేదు ఇలా వద్దు అనుకుంటే కనుక డైరెక్ట్గా వంకాయలని కట్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత అందులో మసాలా పౌడర్ని వేసి తాలింపులో వేయండి. ఇప్పుడు ఈ వంకాయలు అయితే మొత్తం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అదే నూనెలో తాలింపు వేద్దామండి. నూనె సరిపడకపోతే ఇంకొంచెం నూనె వేద్దాము. లేదు ఫ్రెష్గా ఆయిల్ తీసుకుంటానంటే ఫ్రెష్గా కూడా బాండీలో ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఆవాల్ని, పచ్చిశనగపప్పుని వేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో గ్రీన్ చిల్లీని, 2 ఆనియన్స్ని కట్ చేసుకొని వేయండి. ఈ ఆనియన్స్ మొత్తము దోరగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం కరివేపాకులను అయితే వేయండి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక టొమాటోని తీసుకొని కట్ చేసి వేయండి. ఈ టొమాటో ముక్కలు కూడా బాగా మగ్గాలండి. ఈ టొమాటో ముక్కలు మెత్తబడ్డ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మిగిలిన మసాలా పౌడర్ ఉంది కదండి, ఆ మసాలా పౌడర్ని అయితే వేయాలి. ఈ పౌడర్ కూడా ఇందులో కలిసేలాగా మిక్స్ చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలని ఇందులో వేయండి. ఈ వంకాయలు కూడా ఒక 5 మినిట్స్ ఇందులో ఫ్రై చేయండి. ఈ వంకాయలు మసాలాలో కలిసేలాగా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారంను వేయండి. కారంను వేసిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. అందరూ ఎంతో ఇష్టపడే గుత్తి వంకాయ ఫ్రైని మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంతో రుచిగా ఉంటుంది. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.